నెక్స్ట్ వచ్చేసరికి చుక్కా రామయ్య. ఎవరండి? చుక్కా రామయ్య. మరి చుక్కా రామయ్య అంటే అందరికీ తెలుసు, అవునా కదా? మనకు దేనిగా ప్రసిద్ధి సార్? ఐఐటి రామయ్యగా ప్రసిద్ధి. ఏదండి? ఐఐటి రామయ్యగా మనకు ప్రసిద్ధి. ఇంకా ఏ పేరుతో ప్రసిద్ధి సార్? లెక్కల తాతయ్యగా ప్రసిద్ధి. ఏంటిదండి? లెక్కల తాతయ్యగా కూడా మనకు ప్రసిద్ధి పేరినటువంటి ఎవరు సార్ అంటే మనకు చుక్కా రామయ్య గారు. మరి చుక్కా రామయ్య గారు వచ్చేసరికి 20 నవంబర్ 1925లో మనకు గూడూరు, ఎక్కడ సార్? వరంగల్ జిల్లాలోని గూడూరులో జన్మించినటువంటి వ్యక్తి. ఓల్డ్ వరంగల్ డిస్టిక్లోని గూడూరులో జన్మించినటువంటి వ్యక్తి చుక్కా రామయ్య. ఐఐటి రామయ్య అన్న, లెక్కల తాతయ్య అన్న, చుక్కా రామయ్య అన్న మనకు ఒకరే గుర్తుకు రావాలి. అనేకమంది రచనలు రాసిండు. నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా మనకు పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరండి? నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా పాల్గొని ఉన్నటువంటి వ్యక్తి ఐఐటి రామయ్య గారు. మరి అనేకమంది రచనలు రాసిండు. ఏంటి సార్? చిన్న పాఠాలు, చదువులో సగం, ఇంటి భాష, ప్రపంచీకరణ విద్య, ఇంకేంటి సార్? బడి పంతులకు రాజకీయాలు ఎందుకు అని ఒక పుస్తకం కూడా రాసిండు సార్. ఏ పుస్తకం రాసిండు సార్? బడి పంతులకు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రాజకీయాలు ఎందుకు. ఇంకేం పుస్తకం రాసింది సార్? లెక్కలతో నా ప్రయోగాలు, మై ఎక్స్పెరిమెంట్ విత్ మ్యాథ్స్. ఏంటి సార్? లెక్కలతో నా ప్రయోగాలు అనే ఒక పుస్తకాన్ని కూడా మనకు రాసినటువంటి వ్యక్తి వాళ్ళంటే చుక్కా రామయ్య గారు. పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి లేదా T1 అకాడమీ ఛానల్ని సందర్శించండి.